డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో ఇక్కడ నుండి ఒక 10-15 వీడియోల దాకా ఫస్ట్ స్లైడ్ హిండరెన్సెస్, యోగాకి కాంట్రవర్షియల్ గా ఉండే కాంట్రడిక్టరీగా ఉండే థాట్స్ అండ్ అబ్స్టకిల్స్ ప్రతిసారి ఒక 2 నిమిషాలు రివైజ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవి మైండ్ లో నాటుకోవాలంటే థాట్ లెవెల్లో వాటిని ముందు గుర్తుపట్టాలి. ఇప్పుడే వాటిని చెప్పాను కదా, ముందు సూత్రం గుర్తుంచుకోండి. ఒకటి ఏమిటయ్యా అంటే, ఈ స్పిరిచువల్ జర్నీ అనేది సింగిల్ పాత్ కాదు, ఒకళ్ళ పాత్ ని ఫాలో అయ్యేది కాదు. ప్రపంచంలో ఎంతమంది ఇండివిజువల్స్ ఉంటే అన్ని స్పిరిచువల్ పాత్లు ఉంటాయి. ఈ పాత్ అనేది నిరంతరం మారుతున్న నీ పర్సనాలిటీ, నిరంతరం మారుతున్న నీ యొక్క పరిసరాలు, స్వరూప స్వభావాలు, ఎన్విరాన్మెంట్వి, నీ పర్సనాలిటీవి, వీటి మధ్య కనబడకుండా విలీనీకృతమై ఉన్న స్పిరిచువల్ పాత్ ని నువ్వు డిస్కవరీ చేస్తూ ముందుకు సాగుతూ ఉండాలి. సో ఆ డిస్కవరీ చేస్తూ ముందుకు సాగటంలోనే నీకు ఒక ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకని ఆల్రెడీ మేనేజ్ అయిన థాట్ నువ్వు ఫాలో అవుతున్నావు అంటే రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉంటుంది, లేదా నీ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ లో నువ్వు గిల్టీ అయినా ఫీల్ అవుతావు, లేదా అందరికంటే సుపీరియర్ గా ఫీల్ అవుతావు. ఇన్ ఎయిదర్ వే యు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్. సో వీటన్నిటి థాట్ లెవెల్లో అబ్జర్వేషన్ లో వాడటం కోసం చెప్తున్నాను అనమాట. వేటినితోనూ ఫైట్ చేయొద్దు. అయ్యో నాకు ఇలాంటి హింస థాట్ వచ్చింది ఏమిటి, అయ్యో ఇలాంటి దొంగతనం ఆలోచన వచ్చింది, దొంగతనం ఆలోచన. సపోజ్ రెస్టారెంట్ కి వెళ్ళాము, ఆ రెస్టారెంట్ లో తిన్నావు, నీ ఎదురుకుండా ఎవరో బిల్ పే చేసి వెళ్ళాడు, వెళ్తూ వెళ్తూ ఫోన్ మర్చిపోయాడు. యాపిల్ ఫోను చాలా కాస్ట్లీ ఫోను లేకుంటుంది అనుకో, ఈ క్వశ్చన్ ఏంటి? వాడు పిలిచి ఇవ్వచ్చు, కానీ నీ మైండ్ లో థాట్ థాట్ లెవెల్లో మైక్రో లెవెల్లో ప్రోబ్ అయిందా, నువ్వు తీసేసుకుంటాయని సెల్ఫ్, అది తప్పే. ఇది థాట్ లెవెల్లో దాన్ని అబ్జర్వ్ చేయగలగాలి. కానీ దాన్ని వచ్చిందని నవ్వుకో, నీ లోపల కూడా దొంగవాడు ఉన్నాడు రా అనే విషయం తెలిసింది నీకు అని జస్ట్ చిరునవ్వు తెచ్చుకో అంతే. ఫైటింగ్ చేయకుండా తప్పి ఆలోచన ఫ్యూచం బాగుంటుంది ఇద్దాము అని అనుకుని ఇస్తే ఇది చాయిస్లెస్ అవేర్నెస్ కాదు, చాయిస్ తో అవేర్నెస్ అనమాట. సో దేర్ఫోర్ ఆ సిచ్యువేషన్ లో నువ్వు చేసే పని చెయ్యి, బట్ కానీ నువ్వు లోపల వెంటనే ఇది గమనించు, గమనిస్తే వేరు, రెస్పాండ్ మోడ్ లోకి వెళ్తావు, అవేర్నెస్ పెరుగుతుంది ఆ సిచ్యువేషన్ లో అనమాట. సో థాట్ లెవెల్లో ట్రై చేయండి, అంతేగాని బిహేవియర్ ట్రైకి వెంటనే ముందు జంప్ చేయొద్దు. యమ నియమ అనేది ఆసనాలు వేయటం కూడా టఫ్, కానీ అన్ఫార్చునేట్ గా యోగిక్ వీటికి జస్ట్ ఒక లెక్చర్ ఇచ్చేసి వదిలేస్తుంటారు ఈ రెండింటిని. సో రివిజన్ చేసుకుందాం. ఇన్ఫ్లుయెన్సెస్ ఏమిటి స్పిరిచువల్ జర్నీకి? అవిద్య, ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ ఉందని ఎలా చెప్తే క్లారిటీ లేకపోతే, ఇప్పుడు నీకు డౌట్ వచ్చిందంటే ఇగ్నోరెన్స్, దానివల్ల డౌట్ వచ్చింది. క్లారిటీ ఉంటే ఎందుకు ఇగ్నోరెన్స్ ఉంటుంది, క్వశ్చన్ డౌట్ ఎందుకు వస్తుంది? సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ, సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్, ఇవన్నీ థాట్ లెవెల్లో లేదా ఇంపార్టెంట్. అలాగే కౌంటర్ థాట్స్ ఏమిటి? హార్మ్ఫుల్నెస్, ఫాల్స్హుడ్ అని చేయటం, అని చేసే ఆలోచనలు, అబద్ధాలు ఆలోచన, దొంగతన ఆలోచన, ఇన్కాంటినెన్స్, వాలంటరీ లేక వాలంటరీ కంట్రోల్ ఆన్ సెన్సెస్, అండ్ యావరేజ్, దురాశ, గ్రీడ్నెస్. అలాగే అబ్స్టకిల్స్ ఫర్ సోల్ కోఆర్గనైజేషన్, అంటే నీ యొక్క రియల్ సెల్ఫ్ ని నువ్వు ఆర్గనైజ్ చేయడానికి, లేదా నీ మాడ్యులర్ బాడీని నువ్వు ఆర్గనైజ్ చేయడానికి డిజైర్ ఇంకా థాట్ కింద ఫామ్ కాకుండా దాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఇలాంటి వాటిని సర్టన్ థింగ్స్ ని ఆర్గనైజ్ ఎందుకు చేయలేకపోతున్నావు? నేను కారణం బాడీలో డిసేబిలిటీ, మెంటల్ ఇనర్షియా, రాంగ్ క్వశ్చనింగ్, కేర్లెస్నెస్, లేజినెస్, lack of dispassion, erroneous perception, inability to achieve concentration. Right? Now proceed అవుదాం. సో
ఈ ఇవి ఈ ఈ క్వెషన్స్ అన్ని చాలా ఇంపార్టెంటే. వాట్ మస్ట్ అండర్‌స్టాండ్ హౌ అవర్ బ్రెయిన్ వర్క్స్. మన బ్రెయిన్ ఎలా ఫంక్షనాలిటీ చేస్తుంది అనేది అండర్‌స్టాండ్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఎలా ఫంక్షన్ చేస్తుంది అని అర్థమైతే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది నీకే రకరకాల రూట్స్ తెలుస్తాయి. ఫంక్షనాలిటీలో ఎక్కడ తేడా వస్తోంది అనేది తెలిస్తే ఆటోమేటిక్‌గా నువ్వు అక్కడ ఏం చేయాలనేది నీకే తెలుస్తుంటుంది. ఎవరేం చెప్పక్కర్లా. ఎవరో స్టడీ చేసేసి ఆ! ఇది అని ఓ లిస్ట్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్ చెప్పేస్తే అవేవో పాటించేసేస్తే పనైపోతుంది అనుకుంటే పొరపాటు. అవి కేవలం అవి చేస్తే నీకొచ్చే స్థితి ఏదుందో రిజల్ట్ ఉందో దాని మీద ఆధారపడి పెద్దవాళ్ళు చేయగలుగుతావు. పర్మనెంట్‌గా చేయలేవు. అంటే రీ ఎడ్యుకేషన్ జరగట్ల. ఫోర్స్‌ఫుల్లీ యూ ఆర్ అడాప్టింగ్. ఫోర్స్ అనేది ఆ మోటివేషన్ అనేది ఎక్స్టర్నల్‌గా ఉండొచ్చు, ఇంటర్నల్‌గా ఉండొచ్చు. బట్ కానీ అల్టిమేట్‌గా నీకు ఫ్రస్ట్రేషన్‌కి వెళ్తుందనేది వాస్తవం. అలాగే హౌ ద బాడీ రెస్పాండ్స్. ఈ బ్రెయిన్ ప్రతి సిగ్నల్‌కి బాడీ ఎలా రెస్పాండ్ అవుతోంది ఇది కూడా తెలిసి ఉండాలి. ఇక్కడ మైక్రో లెవెల్, కెమికల్ లెవెల్‌లో అవసరం లేదు. కొంతవరకు ఉంటే మంచిదే. కానీ కెమికల్ లెవెల్‌లో అవసరం లేదు. జస్ట్ ఫంక్షనల్ లెవెల్‌లో తెలిస్తే చాలు. ఫంక్షనల్ లెవెల్ ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! చాలా బ్రెయిన్ వర్కింగ్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. సపోజ్ బయట నుండి సిగ్నల్స్ వస్తే లోపల ఐడెంటికల్ ప్యాటర్న్స్ ఉంటే ఆ రెండిటి మధ్య ఫ్రిక్షన్ ఏర్పడితే ఒక స్పార్క్ వస్తుంది. అది డిజైరు. అక్కడ మోటివ్ గనుక దానికి సప్లై చేయబడితే ఆ మోటివ్ బర్న్ అవుతుంది. బర్న్ అవ్వటం వల్ల హీట్ అనేది ఉంటుంది. ఎమోషన్ ఉంటుంది. ఇది ఆల్‌మోస్ట్ ఆల్ బర్న్ అవుతున్నప్పుడు వచ్చే హీట్, లైట్ లాంటివి థాట్ అండ్ ఎమోషను ఇలా వీటి గురించి తెలుసుకుంటూ పోయాం. తర్వాత వర్డ్స్ ఇన్ యాక్షను, తర్వాత థాట్ సప్రెస్ స్టేట్, థాట్ ఎక్స్‌ప్రెసివ్ స్టేట్, తర్వాత యాక్షన్ స్టేట్ ఇది స్టోరీ. ఇలాగ ఫంక్షనల్‌గా తెలిస్తే చాలు. కెమికల్ లెవెల్‌లో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కెమికల్ లెవెల్‌లో ఎవరు తెలుసుకోవాలి? థెరపటిక్ చేసేవాళ్ళు. థెరపటిక్ సైజ్ సపోజ్ నువ్వు మెంటల్ పేషెంట్స్‌ని ట్రీట్ చేసే డాక్టర్ అనుకో, వాళ్ళు ఆ డెప్త్ లాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. సో, పైపైనగా కారు ఏమిటి అనేది తెలిస్తే చాలు డ్రైవర్‌కి. అంతేగాని కంప్లీట్ దాని మెకానిజం తెలియాల్సిన అవసరం లేదు. హౌ ఎనర్జీస్ ఆర్ క్రియేటెడ్ అండ్ డైరెక్టెడ్. మన ఎనర్జీస్ ఎలా క్రియేట్ చేస్తున్నాయి? ఎలా డైరెక్ట్ చేసుకోవాలి? ఎలా డైరెక్ట్ అవుతుంటాయి? ఎందుకంటే వాటిని రెగ్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా అవి తెలియాలి కదా! వాటికి కావాల్సిన రా మెటీరియల్స్ తెలియాలి కదా! మనం కొన్ని రా మెటీరియల్స్ తెలుసుకున్నాం ఆల్రెడీ. జ్ఞానం అనేది రా మెటీరియల్, అవేర్‌నెస్ అనేది ఒక మెటీరియల్. వీటి ద్వారా ఓజస్సు, సెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అండ్ స్పిరిచ్యువల్ విల్ ఇలాంటివన్నీ జనరేట్ అయ్యేవి. నెక్స్ట్ వెదర్ యాస్ట్రల్ బాడీ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఈ డౌట్ లోపల ఉంటూనే ఉంటుంది. ఈవెన్ ప్రతిరోజు నువ్వు కల అనే టైంలో, నిద్ర టైంలో ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పటికీ యాస్ట్రల్ బాడీని నీకు స్టిల్ డౌట్ ఉంటుంది. ఎందుకంటే నీ ఉద్దేశంలో కల అనేది నిజం కాదు. లేచినప్పుడది నిజం. దీనికి కారణం ఏమిటయ్యా అంటే ఇక్కడ కంటిన్యూయేషన్ ఉంది. అక్కడ కంటిన్యూటీ లేదు. అక్కడ కంటిన్యూటీ గనక ఉండి, ఇక్కడ కంటిన్యూటీ లేకపోతే ఆటోమేటిక్‌గా నీకు ఇది అబద్ధం, అది నిజంగా కనిపించుండేది. సో, యాక్చువల్‌గా ఈ మాలిక్యులర్ వరల్డ్ ఉందే, ఈ ఫిజికల్ వరల్డ్ ఎంపవర్డ్ అయ్యి దానికి బియాండ్ కూడా ఉంటుంది. సో, నువ్వు ఒక రోజు రాత్రి ఉన్న పాయింట్‌కి రీచ్ అయిన పాయింట్ ఇంకో రోజు రాత్రి ఇంకో పాయింట్‌కి రీచ్ అవుతుంటావు. అంటే యాక్చువల్‌గా అక్కడ ఏం ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు అనేది లాంగ్వేజ్ లేకపోవటం ద్వారా నీ మెమరీలో ఉండే లాంగ్వేజ్‌లో దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయడానికి ట్రై చేస్తుంటావు. నువ్వు పర్సీవ్ చేస్తుందొకటి, ఇంటర్ప్రిట్ చేసిందొకటి. అందుకనే చాలా డిస్‌కనెక్టెడ్‌గా ఉంటాయి కళలు. ముందు అవేర్‌నెస్ పెరిగితే గాని కళలు డీకోడ్ కావు నీకు. సో, హౌ టు ఇంటిగ్రేట్ ఆల్ నీ యొక్క మాలిక్యులర్ బాడీని, కాజువల్ బాడీని, నీ యొక్క మెంటల్ బాడీని, నీ యొక్క ఎమోషనల్ బాడీని, నీ యొక్క ఫిజికల్ బాడీని అండ్ బుద్ధి, మనస్సు, చిత్త, అహంకారం వీటన్నిటిని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి? వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్? అసలు ఎగ్జిస్టెన్స్ ఏ నియమాలు కాదు. లాస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. వాట్ ద రూట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్? వీటి గురించి కొంత బేసిక్ అవగాహన ఉండాలి. అండ్ వాట్ ఇస్ ద గేమ్ ఆఫ్ సన్స్? సో, ఈ ఎగ్జిస్టెన్స్‌లో నువ్వు ప్లే చేసే గేమ్ ఉంది కదా! ఇప్పుడు అప్పటి వరకులో ఫోర్త్ ప్లేన్‌లో ఉన్నావు. సో, వితౌట్ ఆన్సర్స్ ఆఫ్ అబోవ్ ఈ పై వాటికి నీకు కొంత ఆన్సర్ గనక లేకపోయిన క్లారిటీగా ఉందని కొంత తెలిసుండని. బట్ ఎనీ అటెంప్ట్ మేడ్ ఓన్లీ గివ్ కన్సోలేషన్. సో, వీటి గురించి ఒక లోపల అవగాహన లేకుండా నువ్వు ఏ అటెంప్ట్ చేసినా ఈ జర్నీలో
ప్లస్ నీకు కన్సోలేషన్ వస్తుంది. జస్ట్ ఏదో కన్సోల్ చేసుకోవడానికన్నమాట. అంటే టెంపరరీగా దాన్ని మర్చిపోవటానికి ఇంకోటేదో పెట్టుకుంటారు. సపోజు బ్యాడ్ స్మెల్ వస్తోంది. నువ్వు కర్చీఫ్ సెంట్ ఉందని సెంట్ కర్చీఫ్‌ని ముక్కు దగ్గర పెట్టుకున్నావు. సో, దీని కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి, దగ్గరగా ముక్కు ఉంది కాబట్టి ఇది పీలుస్తున్నావు. బ్యాడ్ స్మెల్ నీకు ఎక్స్‌పీరియన్స్ కావట్లేదు. నిజానికి బ్యాడ్ స్మెల్ ఉందా లేదా? ఈ సెంట్ స్మెల్‌తో పాటు బ్యాడ్ స్మెల్ కూడా ముక్కులోకెళ్తోందా లేదా? అది కూడా డికోడ్ అవుతోందా లేదా? అది కూడా సెన్స్ కింద లోపలికెళ్తోందా లేదా? అని అది నువ్వు పర్సీవ్ చెయ్యవు. దీని డామినేషన్‌లో. దీన్ని కన్సోలేషన్ అంటామట. అలా కన్సోలేషన్ ఇది కన్సోలేషన్ స్టేజ్‌లోకెళ్తావు. ఏదో చేస్తున్నాననే ఫీలింగ్ అన్నమాట. సామాన్యంగా ఈ భక్తి యోగంలో ఇదే ప్రాబ్లమ్ వచ్చింది. భక్తి యోగ ఈ ఉన్న యోగాస్‌లో ఈజియెస్ట్‌గా కనబడుతుంది. ఎప్పుడైతే ఈజియెస్ట్ కనబడిందో అదేదో చేసేస్తూ రోజు పూజ చేసేసా నేను భక్తి మార్గంలో ఉన్నాను అయిపోయింది. ఆ పరంధాముడే నన్ను కరుణిస్తాడు. వాడే లిబరేషన్ కలిగిస్తాడు. వైకుంఠం కలిగజేస్తాడు. వాడే నా కైలాసం తీసుకుపోతాడు. అవగాహన లేకపోతేనే ఇలాంటి కన్క్లూషన్స్. ఈ ఎగ్జిస్టెన్స్ యొక్క లాస్ అండ్ ఆర్డర్ మీద కరెక్ట్ అవగాహన లేకపోయినట్టే. సో కన్సలేషన్ దట్ వన్ ఈస్ ద పాత్ రిలేటివ్స్ అనిపిస్తుంది. నేను స్పిరిచువల్ పాత్ లో ఉన్నాను అనే ఫీలింగ్ ఉండొచ్చు. ఇండ్యూస్ హోలియర్ దాన్ దో ఫీలింగ్. హోలియర్ దాన్ దో ఫీలింగ్ అంటే ఏంటంటే నేను స్పెషల్ వీళ్ళందరికంటే ఒక స్పెషల్ బర్త్ నాది అని నీకున్న ఫీలింగ్ అనమాట. ఇట్స్ ఆల్ డేంజరస్ అగైనెస్ట్ వన్ మస్ట్ బి కేర్ఫుల్. ఈ స్థితిలో వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక లూప్ లో పడిపోయినట్టు వాడు. హోలియర్ దాన్ దో లో పడిన చాలా మంది గురువులు నాశనం అయిపోయారు. హోలియర్ దాంతో ఫీలింగ్ వచ్చిన వాళ్ళందరూ స్పిరిచువల్ జర్నీలో లూప్ లో పడిపోయి అక్కడ ఉండిపోతారు. సమాజంలో వాళ్ళకి గౌరవం లభించుండొచ్చు, మంచి రివరెన్స్ గా ఉండొచ్చు, చాలా మంది ఫోటోలే గోడకు వేలాడుతుండి చాలా మంది ప్రజలు కూడా చేసి ఉండొచ్చు. నీకు హోలియర్ దాంతో ఫీలింగ్ వచ్చిందా లేదా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వచ్చిందంటే నువ్వు ఆ లూప్ లో పడిపోయినట్టే లెక్క. అది ఎంత స్ట్రాంగ్ అంటే ఈ జగత్తులో ఉండే విషయాల కంటే కూడా స్ట్రాంగ్ గా అటాచ్ అవుతుంది దానికి.